హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది కూడా నిర్వహించబడుతుంది. సో అయితే ఇతర వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్స్కి సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ శిక్షణకు సంబంధించి ఈరోజు పరిపాలన అనే సబ్జెక్ట్ ద్వారా మనం క్వశ్చన్ ఫర్ 16th September 2024 examine the challenges faced by smart cities mission in achieving its objectives. What measures can be taken to enhance urban governance in India? ఈ క్వశ్చన్ మనం చూడగానే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టెప్సే. 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది చేస్తున్నాం. క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ మినిట్లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని, రైట్? ఇక్కడ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కొన్ని ఆన్సర్స్ రాసేటప్పుడు మధ్యలో మనం కీవర్డ్స్ కింద మనం యూజ్ చేసాం. ఇప్పుడు మెయిన్ టాపిక్గా మనం తీసుకుంటున్నాం, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది 2 partsలో ఇచ్చారు. స్మార్ట్ సిటీస్ మిషన్ తన లక్ష్యాలను సాధించడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించండి అనేది ఒకటి పార్ట్. భారతదేశంలో పట్టణ పాలనను మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది సెకండ్ పార్ట్, రైట్? నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిన క్వశ్చన్ ట్యాగ్స్. ఎగ్జామైన్ అనేది అంటే పరిశీలించండి అనేది వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. ఆల్మోస్ట్ మనం డిస్కస్కి, ఎగ్జామైన్కి, అదేవిధంగా అనలైజ్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అనలైజ్ అంటే కంపల్సరీ మనం విశ్లేషించేటప్పుడు ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, దాంతోపాటు మనకి కొన్ని రిలేటెడ్గా పాజిటివ్స్, నెగిటివ్స్ కూడా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామైన్ అంటే ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ లేదా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉంటుంది అనుకోవాలి, రైట్? మనం అభిప్రాయపడాలి. దానికి సంబంధించి ఇంకా డెప్త్ ఆర్ యూనిక్ ఆర్ డిఫరెంట్ మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్? అది ఎగ్జామైన్ అంటే. ఇక్కడ నెక్స్ట్ వాట్ అనే కీవర్డ్ జనరల్ కీవర్డ్ కాబట్టి నో నీడ్ టు వరీ, రైట్? కీవర్డ్ సంబంధించి చూసుకుంటే ఛాలెంజెస్. హియర్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేది సవాళ్ళ గురించే మనం మెయిన్ అడిగాడు. బట్ క్వశ్చన్లో అడగకుండా మనం చేయాల్సిన కొన్ని ఉంటాయి. ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో మనం ఆన్సర్ అనేది రాయాలి కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ ఆన్సర్కి ముఖ్యంగా ఈ స్ట్రక్చర్లో మొదటిగా మనం చేయాల్సింది సిగ్నిఫికెన్స్. అంటే ఇక్కడ కంపల్సరీ మనం రాయాల్సింది ప్రాముఖ్యత, రైట్? ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేయాలి. సెకండ్ మనం అప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైనల్గా మెజర్స్ కూడా అడిగారు కాబట్టి కంపల్సరీ సవాళ్ళకి పరిష్కారాలు ఇస్తాం కాబట్టి వాడు అడిగినా అడగకపోయినా ఇక్కడ కంపల్సరీ అవసరమైన చర్యలు, ఏ చర్యలు తీసుకోవాలనేది కూడా మనం చెప్తాం. ఇది మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్, రైట్? ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి మనం అడుగు పెట్టే ముందు ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, రైట్? ఈ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంటో సెకండ్ పార్ట్లో సెకండ్ స్టెప్లో మనం బ్రెయిన్ స్టార్మింగ్ అంటే దీనికి సంబంధించిన పథకాలు కానీ, ఇంపార్టెంట్ విధానాలు కానీ, ఆర్టికల్స్ కానీ, ఏదైనా ఎగ్జాంపుల్స్ కానీ, ఇతర దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం కనెక్ట్ చేసుకోవచ్చా అనే ఆలోచనతో మనం మేధోమథనం చేయడమే చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఈ టాపిక్కి సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అనగానే మనం కంపల్సరీ ఆ మినిస్ట్రీకి సంబంధించి యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ కానీ, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కానీ కంపల్సరీ మినిస్ట్రీ అనేది కంపల్సరీ మన ఆన్సర్లో కనిపించేలా చూసుకోవాలి. అదేవిధంగా స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనేవి కూడా వర్క్ చేస్తున్నాయి, అది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్? ఎస్సీ వెహికల్స్, రైట్? సో అదేవిధంగా కొన్ని సిటీస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్తాం. రీసెంట్గా ఇండోర్ కానీ, మనకి సూరత్ కానీ కొన్ని స్మార్ట్ సిటీ మిషన్కి రిలేటెడ్ కొన్ని ఇనిషియేటివ్స్ అయితే తీసుకుని మనకి న్యూస్లో అయితే వచ్చాయి, రైట్? అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. దాంతోపాటు మనకి కొన్ని రిపోర్ట్స్ అనగానే ఇక్కడ మనం నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న మినిస్ట్రీకి సంబంధించిన రిపోర్ట్ కానీ ఇలాంటివన్నీ లింక్ చేసుకుంటాం. అదేవిధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్నాలజీ రిలేటెడ్గా మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటున్నాం అనేది కూడా దాని గురించి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్? ఇవన్నీ ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా ఇనిషియేటివ్స్ వైజ్ మనం మాట్లాడుకుంటే స్మార్ట్ సిటీ కెపాసిటీ బిల్డింగ్ అనే ఇనిషియేటివ్ ఒకటి ఉంది.
అదేవిధంగా ఇనిషియేటివ్స్ మనం గవర్నెన్స్ రిలేటెడ్గా మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అదేవిధంగా మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫండ్స్ గురించి మాట్లాడేటప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ అదేవిధంగా పీపీపీ మోడల్ గురించి కానీ మాట్లాడచ్చు. దీంతోపాటు మనకి ఒక లక్ష్యానికి సంబంధించి ఎస్టీజీ గోల్స్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి స్మార్ట్ సిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సుస్థిర నగరాలకు సంబంధించి మనకి ఏదైతే ఎస్టీజీ 11 ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. సో ఇది మన కీవర్డ్స్ అనేవి మన ఆన్సర్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం పరిచయానికి వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం స్టార్ట్ చేస్తున్నాం ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్తో, రైట్. ఇక్కడ స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి లక్ష్యం, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కాదు. చాలామంది అదే స్టార్ట్ చేస్తున్నారు. బట్ దానికన్నా ముందు స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి రీసెంట్గా ఏమున్నాయి న్యూస్లో అనేది మనం ఇక్కడ రాయాలి. స్మార్ట్ సిటీస్ మిషన్ని రీసెంట్గా దాన్ని ఎక్స్టెండ్ చేశారు, రైట్. 2025 వరకు దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. మార్చ్ 31, 2025 వరకు అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా మనకి స్మార్ట్ సిటీస్ మిషన్ 2015లో ప్రారంభమైన ఈ రీసెంట్గా 2023 నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 50% పనులు అయితే కంప్లీట్ చేశాయని మినిస్ట్రీ కూడా ఆ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మనకి ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయ్యాయి అనేది కూడా చెప్పారు. దాని గురించి మనం మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే, రైట్. సో నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం ఇక్కడ మాట్లాడతాం. అంటే క్లుప్తమైన వివరణ ఏదైతే ఉందో ఆ టాపిక్ సంబంధించి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2015. అదేవిధంగా లక్ష్యం ఏంటి, దీనికి లక్ష్యం ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చెప్తాం, రైట్. ముఖ్యంగా ఇది ప్రధానంగా మౌలిక వసతులు కల్పించడం లేదా జీవన నాణ్యతను నిర్ధారించడం లేదా కొన్ని పరిష్కారాలతో మనం సుస్థిరమైన పర్యావరణాలను మనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేసాం. 100 నగరాలను లక్ష్యంగా చేసుకుని అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. 100 సిటీస్ మిషన్గా మనం చెప్పుకుంటున్నారు కదా, రైట్. సో ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఆబ్జెక్టివ్స్, కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, దీంట్లో విభాగాలు ఉంటాయి. వాటికి సంబంధించి మనం ఫ్లో చార్ట్ రూపంలో మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. ఒక రైట్ సైడ్ కార్నర్లో అది కూడా వాల్యూ అడిషన్గా చెప్పుకోవచ్చు. అయితే నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్ అనుకున్నామో దాన్ని ఇక్కడ లింక్ చేసుకుంటాం. స్ట్రక్చర్లో ప్రాముఖ్యత అని ఫస్ట్ రాయాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఛాలెంజెస్, సవాళ్ళు ఇచ్చారు. డైరెక్ట్గా మనం నెగిటివ్ మాట్లాడకుండా ఫస్ట్ దాని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ కంపల్సరీ రాస్తాం, రైట్. ఏమున్నాయి ప్రాముఖ్యత, దానికి సంబంధించి మనం ఎందుకు తీసుకున్నారు, దాని యూసేజ్ ఏంటి, ఇప్పటి వరకు ఏం చేశారు అనేది కూడా మనం ఇక్కడ రాయొచ్చు. పట్టణ అభివృద్ధి అనేది మొదటి పాయింట్గా మనం ఇక్కడ చెప్పచ్చు. పట్టణాల అభివృద్ధికి సంబంధించి ఇది మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 31% మంది పట్టణ ప్రాంతాల్లో నివసించారు. అయితే 2030 నాటికి మనకి 40% జనాభా పట్టణాల్లో నివసిస్తారని అంచనా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ స్కీమ్ లేదా ప్రణాళిక మనకి కీలక పాత్ర పోషిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఆర్థిక వృద్ధి కూడా మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. ఆర్థికంగా అంటే ఏంటి, స్మార్ట్ సిటీస్ మిషన్ ఆల్రెడీ భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న $5 ట్రిలియన్ ఏదైతే మనకి లక్ష్యంగా ఉందో ఆ లక్ష్యాన్ని మనం అదనంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. ఎందుకంటే స్మార్ట్ సిటీస్ ఉపాధిని సృష్టించి విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించగలదు కాబట్టి, రైట్. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న స్మార్ట్ సిటీస్లో మిషన్లో ఉన్న ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, పునరుత్పత్తి శక్తి గురించి కానీ, కాలుష్య నివారణ గురించి కానీ, కొన్ని హరిత ప్రాంతాల విస్తరణకు సంబంధించి కానీ, రైట్, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అదేవిధంగా ప్యారిస్ ఒప్పందానికి సంబంధించిన భారతదేశ బాధ్యతలను కూడా తీర్చడానికి ప్రాముఖ్యతగా తీసుకుంది. కాబట్టి ఇవన్నీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ మనం అన్ని ఇంపార్టెంట్, అంటే ఆర్థికంగా, అదేవిధంగా పర్యావరణ పరంగా, దాంతోపాటు మనకున్న అభివృద్ధి పరంగా కూడా ఇండస్ట్రియల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ప్రాముఖ్యత పరంగా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రాయాల్సింది సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించి, అది సాధించడం, తన లక్ష్యాలను సాధించడంలో ఎదుర్కొంటున్న సవాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టాలి ఇక్కడ మెయిన్లీ, రైట్. సో ఇక్కడ ధన
సంబంధించి మనం ఫండ్స్ సంబంధించి మనం రాయొచ్చు. అంటే నిధుల కొరతకు సంబంధించి ఫస్ట్ మనకి ఫోర్మోస్ట్గా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నిధుల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2022 నాటికి కేటాయించిన నిధుల్లో 45% వాళ్ళు ఉపయోగించారు అనేది కూడా చెప్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ నిధుల కొరత ఈ మిషన్ను ఆలస్యాలకు గురి చేస్తుంది అనేది కూడా మనం చెప్తున్నాం. అమలులో లోపాలు కూడా ఉన్నాయి, రైట్. అమలులో మనకున్న లోపాలను కూడా మనం పరిశీలించాలి. అదొక ఇంపార్టెంట్ సవాలు. 2023 నాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం చెప్తే ఈ ప్రాజెక్టులు అమలులో ఆలస్యాలను ఎదుర్కొంటాయి, ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు. ఎందుకు? దీనికి కారణం బ్యూరోక్రటిక్ సమస్యలు ఏదైతే ఉన్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కావచ్చు, ఇవన్నీ కారకాలే. ఇక్కడ ముఖ్యంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ని మనం యాడ్ చేసుకుంటాం, రైట్. నెక్స్ట్ సాంకేతిక లోటులకు సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సాంకేతికంగా వెనుకబడి ఉండొచ్చు, అంటే కొన్ని మనం లోటుపాట్లు అనొచ్చు. సాంకేతికంగా మనం కొన్ని నగరాలు, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వంటి నగరాలు స్మార్ట్ పరిష్కారాలను స్వీకరించినప్పటికీ వెంటనే ఇమీడియట్గా స్మార్ట్ సిటీస్ అయినా స్మార్ట్ మెకానిజం అయినా ఉపయోగించవచ్చు. బట్ చిన్న నగరాలైన కొన్ని సిటీస్ చెప్తుంటే సాంకేతిక నైపుణ్యం లేకపోవచ్చు, డిజిటల్ మౌలిక సదుపాయాల కొరతతో ఉండొచ్చు. అవి మనకి స్మాల్ సిటీస్ ఏదైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో మనం మాట్లాడాలి, రైట్. నెక్స్ట్ మనం తీసుకుంటే పౌరుల భాగస్వామ్యం కూడా మనకి ఇంపార్టెంట్. పౌరులు భాగస్వామ్యం లోపం అనేది కూడా ఇక్కడ ఒక సవాలుగా చెప్తున్నారు, రైట్. అది ఇంపార్టెంటే, ఎందుకంటే మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఇక్కడ స్మార్ట్ పరిపాలన పరంగా తీసుకున్నా. అంటే మనం ఇక్కడ స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ పరిపాలన అనే టాపిక్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే స్మార్ట్ గవర్నెన్స్ అంటాం. స్మార్ట్ పరిపాలనగా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. పౌరుల భాగస్వామ్యం అనేది కీలకంగా చెప్తున్నాం ఈ స్మార్ట్ పరిపాలనలో. అయితే గ్వాలియర్ లాంటి, గౌహతి వంటి నగరాలు ప్రజల నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు భాగస్వామ్యం అవ్వకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు దీనికి సంబంధించి, రైట్. అది మెయిన్ లోపం. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు కూడా మనం రాయొచ్చు. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ లేదా మనం అహ్మదాబాద్కి సంబంధించి మనకి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ ఇక్కడ ముఖ్యంగా ఈ నగరాలు వంటి నగరాల్లో ముఖ్యంగా పచ్చదనం తగ్గడం మనం చూస్తున్నాం, కాలుష్యం పెరగడం చూస్తున్నాం. ఈ సమస్యలు మనకి పట్టణీకరణకి కొన్ని పర్యావరణ సమస్యలుగా మనకు కనిపిస్తున్నాయి, రైట్. సో ఇవన్నీ మనకి సవాలుగా ఉంటే దానికి సమస్యలు పరిష్కారాలుగా మనం కంపల్సరీ అవసరమైన చర్యలు మనం చెప్పాలి, రైట్. చర్యలు చేపట్టవలసిన చర్యలు, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు కూడా మనం ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు అమృత్ కావచ్చు, రైట్. మనకి స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, ఉదయ్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, రైట్. సో ఈ ప్రాజెక్టులతో ఈ పథకాలతో చెప్తూ మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా మనకి చెప్పాలి. అంటే ఆల్రెడీ మనకి సవాల్లో ఉన్న ఇంపార్టెంట్వే మనం ఇక్కడ మాట్లాడతాం, రైట్. నిధులు కొరత ఉంది కాబట్టి కంపల్సరీ ఆ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. వనరుల పెంపు మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఇక్కడ మనం పెట్టాలి అనేది మనం చెప్తే సరిపోతుందా, ఎలా పెట్టాలి అనేది కూడా ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్స్ లాంటివి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, లేదా మనం ఇంటర్నేషనల్గా మనకున్న వరల్డ్ బ్యాంక్ యొక్క నిధులు కావచ్చు, రైట్. ఇవన్నీ మనం చెప్పచ్చు. అంతర్జాతీయ నిధులకు సంబంధించి సరైన వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని, లేదా నగరాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మనకి స్మార్ట్ సిటీ స్పెషల్ వెహికల్స్ అనేది ఉంది, రైట్. స్మార్ట్ సిటీ ప్రత్యేక ప్రయోజన వాహకాలు, అవి కూడా మనకి ఇంపార్టెంటే. ఎస్పీవీస్ అంటాం స్మార్ట్లో, రైట్. ఇవి మనకి తగిన విధంగా నిధుల సేకరణ మరియు రాబడులను పునరుద్ధరించుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ ట్యాక్సెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ట్యాక్సెస్ అనేవి ప్రీవియస్గా మనం ఆన్సర్ రైటింగ్లో కూడా యూజ్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్లో, రైట్. ఇలాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు. నైపుణ్యాల పెంపు, మనకి ఏదైతే కొన్ని నగరాల్లో ఈ పర్టికులర్ స్మార్ట్ సిటీస్ మిషన్ సంబంధించి లేదా టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు లేవో, రైట్, ఆ పర్టికులర్ ఏరియాస్లో నైపుణ్యాల పెంపుకు సంబంధించి ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్లో ఇవి మనకి శిక్షణ కార్యక్రమాలు బలంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మనకి స్మార్ట్ సిటీస్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం అనేది ఉంది. అది మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. పెద్ద నగరాల్లోనే కాదు చిన్న నగరాలు కూడా విస్తరించాలనేది మనం చెప్తాం, రైట్. నెక్స్ట్ సాంకేతిక పరిష్కారాలు, మనం ఇందాక చెప్పుకున్నాం కొన్ని చిన్న నగరాల్లో ఈ సాంకేతికంగా ఉపయోగించడం తెలియక, బెంగళూరు లాంటి పెద్ద సిటీల్లో పర్వాలేదు, మనం ఇక్కడ పర్టికులర్గా చిన్న నగరాల గురించి మాట్లాడుకుంటున్నాం. కృత్రిమ మేధ కావచ్చు, లేదా మనకున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇలాంటి
సాంకేతికతలను జల శక్తి నిర్వహణ వంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా మనం ప్రోత్సహించాలనేది ఇక్కడ చెప్తాం. రైట్. నెక్స్ట్ పౌరుల భాగస్వామ్యం గురించి కూడా మనం సవాల్లో రాసాం. పౌర భాగస్వామ్యం ఇక్కడ కంపల్సరీ దాన్ని పెంచాల్సిన అవసరం అయితే ఉందనేది మనం ఇక్కడ చెప్తాం క్లియర్ కట్గా. రైట్. ఇక్కడ ఆల్రెడీ మనకున్న మై గవర్నమెంట్ యాప్ పోర్టల్ ప్లాట్ఫామ్ ఏదైతే డిజిటల్ వేదికలు ఏవైతే ఉన్నాయో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను విస్తరించాలనేది కూడా ఇక్కడ మనం కనెక్ట్ చేసి చెప్తాం ఎగ్జాంపుల్స్ వైజ్. రైట్. ఫైనల్గా మనం పర్యావరణం గురించి కూడా మాట్లాడకుండా మనం ఆపకూడదు కదా. కంపల్సరీ పర్యావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుస్థిరత గురించి మనం మాట్లాడాలి. వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాలను మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. వాతావరణ అనుకూల, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ రెసిలియన్స్ అంటాం. వాతావరణ అనుకూల మనకి మౌలిక సదుపాయాలు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. అవి మనం ఇక్కడ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి కొన్ని మేజర్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనకి ఈ వర్డ్ అనేది కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. వాతావరణ అనుకూల మౌలిక వస్తువులు. రైట్. సో మౌలిక సదుపాయాలు వస్తువులు. అయితే సూరత్ లాంటి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సూరత్ లాంటి నగరాల్లో మనకి ఈ వరదల నిర్వహణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడం కూడా మిగతా నగరాలకి మనం స్ఫూర్తి కావాలనేది కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనకి ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన చర్యలు చెప్పచ్చు. ఫైనల్గా ముగింపులో భవిష్యత్తును ఉద్దేశించి 1 నుంచి 1.5 మనం చెప్పచ్చు. ఇక్కడ పైన ఇవ్వబడిన చర్యలను మనం పాటిస్తే భారతదేశం తన పట్టణాలను సుస్థిరమైన లేదా సాంకేతికంగా అభివృద్ధి చెందిన లేదా సమ్మిళిత, రైట్, ఆర్థిక, ఇవన్నీ మనకి కనెక్ట్ చేస్తూ మనం ఒక కంక్లూజన్ రాయొచ్చు. లేదా మనకున్న వికసిత్ భారత్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనే టార్గెట్కి సంబంధించి మనం 2047 అజెండాకి సంబంధించి రాయొచ్చు. లేదా మనకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 11కి సంబంధించి చెప్పుకుంటూ మనకున్న సుస్థిర పట్టణాలు లేదా సుస్థిర నగరాలు, సస్టైనబుల్ సిటీస్ అండ్ మనం సంఘాలు, దాని గురించి మనం కమ్యూనిటీస్ అంటాం. రైట్. వీటి గురించి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి కంపల్సరీ ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ సంబంధించి కంపల్సరీ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ మనం కనెక్ట్ చేసుకుంటూ ఇచ్చిన పర్ఫెక్ట్ అప్రోచ్. రైట్. సో ఈరోజు రాసిన ఆన్సర్ మనకి సిహెచ్ నవ్య రాశారు. ఇక్కడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును పెంచింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. 90% ప్రాజెక్టులు పూర్తయ్యాయి అనేది కూడా ఇటీవలగా చెప్పారు. రైట్. సో వెరీ గుడ్ ఇంట్రడక్షన్. స్మార్ట్ సిటీస్ మిషన్ 2015 జూన్ 25న మనకి స్టార్ట్ చేయబడిందని ఇది స్టాటిక్ పార్ట్గా స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. లక్ష్యం కూడా చెప్పారు. సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధి ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. జనాభా లెక్కల ప్రకారం 31% మంది ఉంటే రీసెంట్గా 63% వాటా నగరాలదే అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. 75% పెరిగే అవకాశం ఉందనేది కూడా. స్మార్ట్ సిటీస్ మిషన్ నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను కూడా ఏర్పాటు చేశారనేది కూడా చెప్పారు. స్మార్ట్ సిటీస్ మిషన్ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చెప్తున్నారు ఒక ఫ్లో చార్ట్ రూపంలో. ఈ గవర్నెన్స్ కావచ్చు, నగర పునరుద్ధరణ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి కావచ్చు, రెట్రోఫిట్టింగ్, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, అర్బన్ మొబిలిటీ, అదేవిధంగా మనకి వాటర్ ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా తీసుకున్నారు. వెరీ గుడ్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ప్రాముఖ్యత రిలేటెడ్గా కవర్ చేసినట్టే ఆ పార్ట్. స్మార్ట్ సిటీస్ మిషన్ ఎదుర్కొంటున్న సవాళ్ళు గురించి చెప్తే నిధుల కొరతకి సంబంధించి చెప్పారు. ఆల్మోస్ట్ 100% నిధులు పొందగా కొన్ని నగరాలు పూర్తి నిధులు కాలేదనేది కూడా చెప్తున్నారు. 5% కంటే ఎక్కువ నిధులు లేవు అనేది కూడా చెప్తున్నారు. స్థానభ్రంశం, సామాజిక ప్రభావం కూడా మనకి ఇక్కడ మేజర్ ఫోకస్ ఏరియా. మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని. డిజిటల్ భద్రత, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లేదా డేటా సైబర్ క్రైమ్కు గురవడం కూడా మనకి ఇంపార్టెంటే. పట్టణ సమస్యలు కూడా, కర్బన ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యం సంబంధించి, అదేవిధంగా పాలనా నిర్మాణ సమస్యలు, స్పెషల్ పర్పస్ వెహికల్ మోడల్ 74వ అంతరాజ్యాంగ సవరణ చట్టంతో సమన్వయం కాలేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి అధునాతన ఐటీ ఆధారిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సవాలుగా కూడా ఉందనేది కూడా సవాలుగా చెప్పారు. తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రభుత్వం పట్టణాభివృద్ధి కోసం ఇప్పటికే అమృత్ లాంటి లేదా మనకున్న అర్బన్ ఆవాస్ యోజన కావచ్చు, స్మార్ట్ సిటీస్ మిషన్ కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్, హృదయ్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ వంటి పథకాలను ప్రారంభించారు అనేది కూడా
ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏనాటివి అంటే స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం కావచ్చు, నిర్ణయాలు తీసుకునే వికేంద్రీకరణ కావచ్చు, రైట్, ఆ అధికారం ఇవ్వాలనేది కూడా ప్రజల భాగస్వామ్యం కూడా చెప్పారు. వెరీ గుడ్. మనకి గుడ్ గవర్నెన్స్ లేదా స్మార్ట్ గవర్నెన్స్లో ఇంపార్టెంట్ పాయింట్ పారదర్శకత, జవాబుదారీతనం, ఓపెన్ డేటా ఇనిషియేటివ్స్ కానీ, సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్, సమగ్ర విధానం కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. పట్టణాభివృద్ధిలో స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏకీకృతం కావాలని, దాంతోపాటు పాలనా సంస్కరణకు సంబంధించి కూడా కనీస స్థాయి సిబ్బంది ఏర్పాటు ఎన్నికలు 6 నెలల మించి ఆలస్యం చేయకూడదు అనేది కూడా చెప్పారు. ఫైనల్గా స్మార్ట్ సిటీస్ మిషన్తో వంటి కార్యక్రమంతో పట్టణ అభివృద్ధి వేగవంతమైంది. ఇంకా అవసరమైన సంస్కరణలతో SDG 11 సుస్థిర నగరాలు మరియు వికసిత్ భారత్ లక్ష్యాలను కూడా మనం కనెక్ట్ చేశారు. వెరీ గుడ్ కంక్లూజన్. సో ఇలా మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా కంక్లూజన్స్ అనేవి రాయడం కూడా మనం డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నాం. వెరీ గుడ్. సో ఓవరాల్గా మనకి ఒక ఫ్లోతో ఒక కంటిన్యూటీతో స్టార్ట్ చేశారు ఆన్సర్. ఎక్కడ మనకి ఏ పాయింట్స్ మిస్ అవ్వకుండా కొన్ని ఇంపార్టెంట్ మనకి కీవర్డ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కొన్ని ఇవే రాయాలనేది మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా కొన్ని మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, రైట్, నీతి రిపోర్ట్ 2023 కావచ్చు, మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిబ్బంది కొరతకు సంబంధించి, ట్రైనింగ్ సంబంధించి మనం చెప్పుకున్న స్మార్ట్ సిటీ కెపాసిటీ బిల్డింగ్ లాంటి ఇనిషియేటివ్ లేదా ఇనిషియేటివ్స్ మై గవర్నమెంట్కి సంబంధించి కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు మనకి తీసుకోవాల్సిన చర్యలో ఇంకా టెక్నాలజీ అంటే సాంకేతికతకు సంబంధించి కూడా మాట్లాడవచ్చు. సాంకేతికత అదొకటి మిస్ అయింది. సో సాంకేతికతకు వచ్చేసరికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి మనకు కొన్ని నగరాలకు విస్తరిస్తూ దీన్ని ఇంక్లూడ్ చేయాలనేది కూడా చెప్పచ్చు, రైట్. సో ఇవి కొన్ని మిస్ అయ్యాయి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో ఓవరాల్గా ఒక ఫ్లో అండ్ కంటిన్యూటీ మనకి క్వశ్చన్లో ఇచ్చిన అన్ని అంశాలు అడ్రస్ చేశారు ఈ పర్టికులర్ ఆన్సర్లో. వెరీ గుడ్, పర్ఫెక్ట్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆన్సర్కి మనం ఇంక్లూడింగ్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి వరకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు తీసుకున్న చర్యలు కూడా కనెక్ట్ చేస్తూ రాశారు. కొంత లెందీ అయిందనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కొంత చూడండి, కౌంట్ చేస్తూ చూడండి. 200 వర్డ్స్ మించకుండా మనం 3 పేజెస్ యూజ్ చేయొచ్చు, బట్ 200 వర్డ్స్ మిస్ చేయకుండా చూసుకోండి. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఇలా మనకి క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ డిమాండ్ ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ప్రాపర్ అప్రోచ్తో రాస్తే ఈజీగా మనకి మార్క్స్ అయితే వస్తాయి, రైట్. సో అయితే మెయిన్ శిక్షణ డే 69 క్వశ్చన్ ఫర్ 17 September 2024 with RBI completing 90 years, how has it balanced its dual mandate of controlling inflation and fostering economic growth? Evaluate its successes and challenges. ఆర్బీఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ద్వంద్వ ఆదేశాన్ని ఎలా సమతుల్యం చేసింది, దాని విజయాలు మరియు సవాళ్లను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఆర్బీఐ రీసెంట్గా మనకి 90 years కంప్లీట్ చేసుకుంది. డిబేటబుల్ కాన్సెప్ట్ కూడా, రైట్. ఇది మన యాస్పిరెంట్స్ కూడా చాలామంది ఈ క్వశ్చన్ చేయమని కూడా అడిగారు. దీని మీద ఆర్బీఐ మీద కంపల్సరీ. సో అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.